హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సింపుల్ అండ్ ఈజీ లట్కన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం మనం 2 పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ విడ్త్ మనం 4 ఇంచెస్ తీసుకోవాలి. అదేవిధంగా సెకండ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ విడ్త్ మనం 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మనం 2 పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఆ అంచులకి ఒక స్టిచ్ వేసుకోవాలి, లేదంటే పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిన్తో సెక్యూర్ చేసుకుంటున్నాను, ఆ ఫోల్డింగ్ అనేది ఊడిపోకుండా. ఇప్పుడు ఫస్ట్ ఫ్యాబ్రిక్ని తీసుకుని ఫస్ట్ ఫ్యాబ్రిక్ని డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకుని ఈ ఫస్ట్ ఫ్యాబ్రిక్ మీద మనం సెకండ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ ఫ్యాబ్రిక్ సెకండ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలిపి వాటి యొక్క అంచులకి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఫ్యాబ్రిక్స్ని కలుపుకొని అంచుకి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఆ సైడ్స్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు మనం డోరీని తీసుకొని ఆ డోరీని ఫ్యాబ్రిక్కి సెంటర్లో పెట్టుకొని మనం ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఆ ఫ్యాబ్రిక్కి కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా కార్నర్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవటం వలన మనం డోరీని రివర్స్ చేసుకుంటాం కదా, అప్పుడు లట్కన్ అనేది మనకి చాలా నీట్గా ఫినిషింగ్తో వస్తుంది. అందువలన మనం ఆ కార్నర్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్టిచెస్ వేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ కార్నర్ని ట్రిమ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ని మనం ట్రిమ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకుంటే మనకి లట్కన్ అనేది ఈజీగా రెడీ అవుతుంది. ఈ లట్కన్స్ అనేది ఇప్పుడు మనం బ్లౌజెస్కి, లెహంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి, కుర్తీస్కి అన్నిటికీ ఎక్కువగా యూస్ చేస్తున్నాం. ఈ లట్కన్ యొక్క ఫైనల్ లుక్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.